ఒకటో రోజేనా? మరి ఒకటో రోజు అయితే మనం చక్కగా కూర్చొని ఫస్ట్ నుంచి చాలా జాగ్రత్తగా మనం అన్నీ కూడా నేర్చేసుకుందాం. సరేనా? నేర్చుకుంటారా? ఏం నేర్చుకోవాలి? పదాలు నేర్చుకుంటారా? యేసయ్య గురించి మనం తెలుసుకోవాలి, మనం ఎలా జీవించాలో అవి నేర్చుకోవాలి. సరేనా? మనం అలా నేర్చుకుందామా? చెప్తున్న నేను, కూర్చున్న మీరు, ఆంటీ వాళ్ళు అందరూ కూడా మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి కదా. యేసయ్య గురించి తెలుసుకొని మనం అలా నేర్చుకోవాలి. కనుక ఎలా ఉంటే మరి నేర్పిస్తాడు యేసయ్య? చక్కగా చేతులు కట్టుకొని నోటి మీద వేలేసుకొని అడుగుతున్నప్పుడే మీరు నోటి మీద వేలు తీసి సమాధానం చెప్తుంటే మీరు నేర్చుకోగలుగుతారు. మీరు అలా కాకుండా అటు ఇటు పిల్లల్ని కదిలించుకుంటా, గిచ్చుకుంటా, లేదా కొట్టుకుంటా అలా చేస్తున్నారనుకో ఏం చేయలేరు, నేర్చుకోలేరు కదా. అయితే మనం నేర్చుకుందామమ్మా. ఎందుకంటే మనం వచ్చింది యేసయ్య సన్నిధికి, దేవుని మందిరానికి వచ్చాము కనుక దేవుని గురించి మనం తెలుసుకోవడానికి వచ్చాము. అయితే తెలుసుకొని మనం ఎలా జీవిస్తే దేవుడు ఎలాంటి మేళ్ళు మనకు చేస్తాడో ఆ విషయాన్ని మనం నేర్చుకుందాం. సరేనా? అయితే ఈ సమయంలో మన థీమ్ పేరు ఏం పేరు? మన అంశం పేరు ఇందాక అంకులు పలికిచ్చారు కదా. మన అంశం పేరు ఏం పేరు? గర్ల్స్ చెప్పటం లేదుగా. ఏరా పాప, వినపడుతుందా నా స్వరం? వినపడుతుందా? ముందు పిల్లలు, మధ్యలో వాళ్ళకి వినపడుతుందా నా స్వరం? మన అంశం పేరు ఏం పేరు? మళ్ళీ చెప్పాలి. బాయ్స్ స్కేల్ వస్తుంది, గర్ల్స్ స్కేల్ రావట్లేదురా. మీరు చెప్పండి ఒకసారి. బాయ్స్ మీరు ఆగనమ్మా. మీరందరూ స్కూల్కి వెళ్ళే పిల్లలు కదా, స్కూల్కి వెళ్తున్నారా? మరి వెళ్తున్నప్పుడు చక్కగా పలకమనగానే పలకాలి కదా. మీరు స్కూల్లో పలుకుతారా, పలకరా? టీచర్స్ చెప్పినప్పుడు అలాగనే అక్కడ కంటే కూడా ఇక్కడ దేవుని సందుకు వచ్చినప్పుడు చాలా చక్కగా మనము దేవుని విషయాలు నేర్చుకోవాలంటే పలకమనగానే పలకాలన్నమాట. అయితే మన అంశం పేరు ఏం పేరు అంటే మేము యెహోవాను సేవించేదాం. ఒక్కసారి అందరు పలకండి. మేము యెహోవాను సేవించేదము. సరేమ్మా. అయితే ఈ యొక్క పాఠము మనము స్టార్ట్ చేయకముందు ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని మనము ఆ యొక్క పాఠంలోకి వెళ్దాం. అందరూ మోకరించండి. అలాగనే మీరు కదలొద్దు. మోకరించమనగానే ముందుకి కొంచెం వంగి చేతులు జోడించుకోండి. అటు ఇటు కదలకుండా చక్కగా మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవా, నీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మరి సియోను మందిరంలో, నల్గొండ సియోను మందిరంలో మీరు మమ్మల్ని సమకూర్చి దేవా ఇంతవరకు నీ కృపా, నీ కాపుదలను ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను. ఈ మందిరంలో జరుగుతున్న VBS పరిచయంలో నా తండ్రి నేను కూడా పాలు పొందడానికి సహాయం చేస్తూ వచ్చినారు. మా చిన్న బిడ్డలను కూడా మీరు నడిపించినారు. ఉదయకాలం వారు చక్కగా నీ సన్నిధికి రాగలటానికై వారికి చూపిస్తూ వచ్చిన దేవా కృప అంతటిని బట్టి నీకు స్తోత్రములు. వారికి ఇచ్చిన మంచి ఆశను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. చేరువచ్చిన మా చిన్న బిడ్డలు చక్కగా నా తండ్రి నీ యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకున్నట్టు కొరకై, నీ ప్రేమను నాన్న తండ్రి తెలుసుకొని వారి నీలో జీవించుట కొరకై దేవా మీరే కృప చూపించండి. మీరు ఆత్మచేత నా ద్వారా మీరు మాట్లాడుతూ దేవా నీ బిడ్డలను మీరు సంధిస్తూ రమ్మని కోరుకుంటున్నాను. చిన్న బిడ్డలు చక్కగా అల్లరి లేకుండా నీ మాటలు వినట్టు కొరకై మంచి మనసు దయచేయండి దేవా. ఎక్కడ వారి సమయాన్ని కూడా నేను వ్యర్థం చేయకుండా దేవా సమయానుకూలంగా నీ మాటలు వారికి బోధించుట కొరకై కావలసిన జ్ఞానాత్మను మీరు నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. మరి వారికి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో అలాగ చెప్పగలట్టు కొరకై నాకు మీరే నడిపింపును దయచేయండి. మీరు అలాగ నన్ను మాట్లాడించవలసిందిగా ప్రార్థిస్తూ చిన్న బిడ్డల యొక్క హృదయాలు తెరవబడినట్లుగా మీరే కృప చూపించమని కోరుకుంటూ మా చిన్న బిడ్డలు మీరు ప్రేమించినారు, వారు కూడా నేను ప్రేమించి నీలో జీవించగలిగినట్లుగా మీరు సిద్ధపరుస్తూ రమ్మని కోరుకుంటూ ముందున్న సమయం అంతట్లో తోడుగా ఉండమని యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సరేనా? మీరందరూ చక్కగా కూర్చోవాలి. ఇప్పుడు మోకరించొద్దు. బాయ్స్ గర్ల్స్ ఎట్లా కూర్చోవాలంటే చక్కగా చేతులు కట్టుకొని బాస్పట్లు వేసుకొని నోటి మీద వేలేసుకొని కూర్చోవాలి. సరేనా? మన థీమ్ పేరు యెహోవాను సేవించుట. ఈ యెహోవాను సేవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మన దేవుడి పేరు ఏం పేరు? యేసయ్య. యేసయ్య యెహోవా దేవుడు అని అంటాం అనమాట. అయితే మన యేసయ్యను సేవించాలంటే మనము ఎలా ఉండాలి? ఆ యేసయ్యను సేవించుట కొరకై
మనము చక్కగా దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేయబడుతుంది. అయితే ఇప్పుడు మనము ఈ సమయంలో మనం మంచి ఒక పాఠం నేర్చుకుందాం. ఆ పాఠం పేరు ఏం పేరంటే దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడలేదంట. వాగ్దానము నెరవేర్చబడని వాగ్దానము ఏంటంట? మన పాఠం పేరు నెరవేర్చబడని వాగ్దానం. బాయ్స్ గర్ల్స్ చెప్పాలి నాన్న. నెరవేర్చబడని, మళ్ళీ నాతో పలకండి, నెరవేర్చబడని వాగ్దానం. నెరవేర్చబడని వాగ్దానం. అయితే నెరవేర్చబడినటువంటి వాగ్దానం ఎవరి విషయంలో ఎలాగ నెరవేర్చబడలేదో ఆ విషయాన్ని మీరు శ్రద్ధగా విన్నట్లయితే మరలా మనకి ఇప్పుడు నేను చెప్పిన అంటే ఈ పాఠం అయిపోయిన వెంటనే, ఈ స్టోరీ అయిపోయిన వెంటనే మీరు ఇంటికి వెళ్ళిపోతారా? లేదు కదా. మరలా మధ్యాహ్నం కూడా మంచి స్టోరీ ఉంది. అయితే మంచి పాఠం చెప్తారు కనుక ఈ విషయాలన్నీ మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాము? బైబిల్లో నుంచే. ఎక్కడి నుంచి అంట? బైబిల్లో నుంచి ప్రభువు మనల్ని ప్రేమించి తన ప్రజలకు ఎలాంటి విషయాలను తెలియజేస్తున్నాడో అవన్నీ ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం నేర్చుకుంటున్నాం. అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల యొక్క జీవితంలో వారితో ప్రభు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే ఒక వాగ్దానం ఇచ్చాడనమాట. ఏం చేశాడంట? వాగ్దానం అంటే ఒక మాట చెప్పాడు, ఒక ప్రామిస్ చేశాడు. వాగ్దానాలు అంటే తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు వాగ్దానాలంటే? జనవరి 1కి, డిసెంబర్ 31కి దేవుని సందుకు వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత, వాక్యం అయిపోయిన తర్వాత ఏం చేస్తాము? వాగ్దానాలు తీసుకుంటాం కదా. నా వాగ్దానం ఇది, నీ వాగ్దానం ఇదేనా అని చెప్తారు కదా. అట్లనే వాగ్దానం అంటే ప్రభువు మనల్ని ప్రేమించి ఏ మాట, ఏ విషయాన్ని తెలియజేస్తున్నాడో అదే వాగ్దానం అన్నమాట. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు ప్రేమించి ఒక వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడంటే, ఇశ్రాయేలీలు వారు ఒకప్పుడు వారి యొక్క జీవితం ఎలాంటిదంటే బానిసత్వంలో ఉన్నారు. ఎక్కడున్నారంట? బానిసత్వంలో ఉన్నారు. అసలు ఇశ్రాయేలీలు అంటే ఎవరు? మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మనకు కొద్ది సమయమే, ఎక్కువసేపు మీతో మాట్లాడి సాయంత్రం దాకా నేనే చెప్పుకుంటూ పోయేది కాదు. కానీ ఇంకా ఆంటీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఈ స్టోరీని ఇంకా ఎక్కువగా వివరిస్తారు కనుక మనకున్న కొంచెం సమయంలో చక్కగా ఈ పాఠాన్ని మనం నేర్చుకుందాం. అయితే ఇశ్రాయేలీలు అంటే ఎవరు? దేవుని ప్రజలు కదా. ఈ దేవుని ప్రజలు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాం ఉన్నాడు. అబ్రహాంకి ఒక కుమారుడు ఇస్తాడు. తర్వాత ఇంకా వాళ్ళకు ఒక కుమారులు పుడతారు. వాళ్ళ కుమారులు వాళ్ళకి అలాగా కొంతమంది కుమారులు ఉన్నారన్నమాట. వాళ్ళని ఏమని పిలిచారంటే ఇశ్రాయేలీలు అని పిలిచారు. ఏమని? ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎవరు? దేవుని ప్రజలు. చాలా చక్కగా వింటున్నావు నాన్న. నీకు చాక్లెట్ ఇప్పిస్తాను ఆంటీ చేత. ఎవరైతే చక్కగా వింటారో చేతులు కట్టుకొని నోటి మీద వేలేసుకొని వారికి చాక్లెట్స్, అదిగో ఆంటీ దగ్గర కనబడుతున్నాయా? ఆ చాక్లెట్స్ వెంటనే ఆంటీని పిలిచి ఇచ్చేయమని చెప్తాను. మీరు మౌనంగా నాకేళ్ళు చూస్తా స్టోరీ వినాలన్నమాట. అయితే ఇప్పుడు ఇలాగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి వారు ఎలా ఉన్నారంటే ఒకప్పుడు దేవుడు లేనటువంటి వాళ్ళే తర్వాత దేవునిలోకి వచ్చి దేవునిలో ఉన్నారు. అలా ఉన్న తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు చాలా బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసత్వం అనేది ఎక్కడుందంటే ఐగుప్తులో ఉంది. బానిసత్వం ఎక్కడుందంట? ఐగుప్తులో. మనదే ప్రాంతము నల్గొండ కదా, వాళ్ళది ఇంకొక ప్రాంతం అనమాట. అసలు వాళ్ళది అది కాదు. అయితే అలాంటి ప్రాంతంలో ఐగుప్తుకి వెళ్ళారు. ఆ ఐగుప్తులో చాలా సంవత్సరాలు బానిసలుగా ఉండిపోయి వాళ్ళు ఎంతో ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా బానిసలుగా ఉండటం ఇష్టమా? పని మనుషులుగా ఉంటారు ఎవరన్నా? ఎవరు ఉండరు కదా. ఎలా ఉంటారు? నేను మా ఇంట్లో వారసుని, నేను కుమారుని లేదా కుమార్తెని అనుకుంటారు కదా. ఇలా ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ దేశం కాకుండా ఇంకొక దేశంలో ఉన్నారు కనుక బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉంటే వెట్టి చాకరీ చేపిస్తూ ఉన్నారన్నమాట. అలాంటి ఆ పరిస్థితిలో ఆ ఇశ్రాయేలు ఎలాగున్నారంటే చాలా బాధలో కన్నీళ్ళు విడుస్తున్నారు, నిట్టూర్పులు విడుస్తున్నారు, ఎంతో వేదనతో ఉన్నారు. ఇలా ఉండి ఆ బాధలో అంతే ఉండిపోలేదు. కానీ వాళ్ళకు కూడా దేవుడు ఉన్నారు కదా. మన దేవుని పేరేందో వాళ్ళ దేవుడు కూడా అదే అనమాట. మన దేవుని పేరు ఏం పేరు? యేసయ్య. వాళ్ళకు కూడా యేసయ్యే. అప్పట్లో ఏమని పిలిచేవాళ్ళు అంటే యెహోవా దేవుడు అని పిలిచేవాళ్ళు. ఏమని?
యెహోవా దేవుడు అని పిలిచేవాళ్ళు. అలాగే యెహోవా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు కళ్ళు మూసుకోనో మోకరించో వాళ్ళు బాధలో ఉన్నప్పుడు ఏడ్చుకుంటా మొరపెట్టుకుంటా, ప్రభువా ఈ బానిసత్వం నుండి మమ్మల్ని విడిపించవా, మేము ఈ బానిసత్వంలో ఉండాలనుకోవటం లేదయ్యా, నిన్ను సేవిస్తామయ్యా అని ఇలా ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. ఇలా ప్రార్థన చేసుకుంటా ఉంటే ప్రభు ఒక దినాన ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషేని ఏర్పాటు చేసుకొని ఆ బానిసత్వంలో నుండి దేవుని ప్రజలను ఏం చేశారంట, విడిపించారు. ఎవరిని విడిపించారు? దేవుని ప్రజల పేర్లు ఏం పేరు? దేవుని ప్రజలను ఏమని పిలుస్తారు? వెరీ గుడ్ నాన్న, బాయ్స్ చక్కగా చెప్తున్నారు. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలను ఏమంటారు? ఇశ్రాయేలీల్ని ఇప్పుడు బానిసత్వంలో నుండి మోషే గారి ద్వారా దేవుడు విడిపించాడు. విడిపించిన దేవుడే కానీ ఒక వ్యక్తిని వాడుకున్నాడు. ఇప్పుడు మీకు నేను స్టోరీ చెప్తున్నాను కదా నించొని, అలాగనే వాళ్ళకి నిలబడినటువంటి వ్యక్తి ఎవరంటే మోషే గారు. ఇలాగా తర్వాత కొంతకాలం గడిచిపోయింది. మోషే గారు పెద్ద వయసు అయిపోయి చనిపోయారనమాట. మోషే గారు ఏమైనారు? చనిపోయారు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముఖ్య ఉద్దేశంలోకి వచ్చేద్దాము. ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఇశ్రాయేలీయులను నడిపించుట కొరకై, వారిని విడిపించుట కొరకు లేదా వారిని నడిపించుట కొరకై ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి పేరే యెహోషువ. ఏం పేరు? ఇంగ్లీష్లో జాషువా అంటారు కదా. ఇప్పుడు ఈ యెహోషువని దేవుడు ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలు ప్రజలను ఏమంటున్నాడంటే వాళ్ళని విడిపించాలంటున్నాడు. వాళ్ళని విడిపించటమే కాదు, వాళ్ళని నడిపించాలి. ఫస్ట్ విడిపించడానికి మోషే గారు ఉన్నారు కదా. ఇప్పుడు మోషే గారు అయిపోయిన తర్వాత ఇప్పుడు యెహోషువ గారు వచ్చారు ఆ నడిపించట కొరకై. ఇప్పుడు నడిపిస్తున్నారు. ఎక్కడి దాకా నడిపించాలి? దేవుడు ఆ ఐగుప్తులో ఉన్నప్పుడే మోషే గారితో ఒక మాట చెప్పాడు. ఏమనంటే, మిమ్మల్ని కనాను దేశంలో ప్రవేశపెడతానని. ఆ కనాను దేశం చాలా మంచి దేశం అనమాట. ఆ దేశంలో ప్రవేశపెడతానంటే ఆ దేశం కొరకై ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఉన్నారు తెలుసా? యాత్రలో ఉన్నారు. మనము మన ప్రాంతం నుంచి మన గృహం నుండి దేవుని యొక్క మందిరానికి వచ్చాము కదా. కొంతమంది కాలినడకను వచ్చినారు, కొంతమంది బస్సుల్లో, కొంతమంది ట్రైన్లో, కొంతమంది ఎలా వచ్చారు? ఆటోలో. ఇలాగ ఏదో ఒక రీతిలో ఎట్లా వచ్చారు? ప్రయాణం చేసుకుంటూ వచ్చారు కదా. అలాగనే ఆ ప్రభు బిడ్డలు కూడా, దేవుని బిడ్డలు ఇశ్రాయేలీలు ఎలాగున్నారంటే వాళ్ళు కూడా కాలినడకనే వెళ్తున్నారు. ఎట్లా వెళ్తున్నారంట? మీరు చక్కగా వినాలి నాన్న, బాయ్స్ ఇటు చూడాలి. కాలినడకనే వెళ్తూ ఉన్నారన్నమాట. కాలినడకనే ఎక్కడికి వెళ్తున్నారు? కనాను దేశానికి వెళ్ళటానికి. కొన్ని దేశాలు దాటుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా దేశాలు దాటుకుంటూ వెళ్తూ ఉంటే ఆ దేశాలకి వెళ్తూ ఉన్నప్పుడు ఒక యెహోషువ గారు ఏం చెప్తున్నాడో తెలుసా? మనము ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా, మనం చెప్పుకునే విషయాలన్నీ కూడా ఎక్కడున్నాయంట? ఎక్కడున్నాయి? మనం చెప్పుకునే ఈ మాటలన్నీ ఎక్కడున్నాయి? బైబిల్లో కదా. బైబిల్ కనబడతా ఉందా? ఇది ఇట్లా క్లోజ్ చేసింది, ఇది ఓపెన్ చేసింది అనమాట. ఈ బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అయితే ఇప్పుడు మనము దేవుడు ఏ విధంగా వాగ్దానం చేశారో ఆ వాగ్దానము దేవుడు తప్పకుండా నెరవేర్చడానికి ఎలాంటి వాడు? మన దేవుడు సమర్థుడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, తప్పకుండా నెరవేరుస్తాడు. కానీ ఎవరు నెరవేర్చరు? మనమే నెరవేర్చం కదా. అయితే ఇలాగా మీరు కనాను దేశంలోకి మిమ్మల్ని నడిపిస్తాను అని ప్రభు చెప్తే ఆ ప్రభు చెప్పినటువంటి మాటలను యెహోషువ గారు, ఇశ్రాయేలీలు వీళ్ళందరూ విన్నారు కదా. మోషే గారి కాలంలోనే విని వాళ్ళు బయలుదేరి తర్వాత ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ జీవితాల్లో సరిగా పట్టించుకోవట్లే దేవుని విషయాలను. ఫస్ట్ దేవుని విషయాల్లో ఏమన్నారంటే, మేము యెహోవాను సేవించెదము. ఎవరిని సేవిస్తారంట? అందరూ పలకాలి. ఎవరిని సేవిస్తారు? మేము యెహోవాను సేవిస్తాము అని ఇశ్రాయేలు ప్రజలు అలాగ దేవునికి చెప్పినారనమాట. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి చెప్తే ఇప్పుడు దేవుని సేవించటం అంటే ఏంటి? ఈ ముఖ్య ఉద్దేశాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నేను అన్ని పిక్చర్స్ చూపిస్తాను, బొమ్మలు చూపిస్తాను కదా. బొమ్మలు చాలా బాగుంటాయి. ఈ విషయం పైపైన నేను ఇప్పుడు చెప్తున్నాను, ఇది విన్న తర్వాత బొమ్మలు చూపిస్తాను. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ ఉద్దేశము దేవుణ్ణి సేవించడం అంటే దేవుని అధికారం కింద ఉండటము, దేవుణ్ణి ప్రేమించటము, దేవునికి లోబడి ఉండట, దేవునికి విధేయత చూపించటం. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను? దేవుణ్ణి సేవించడం అంటే బాయ్స్, గర్ల్స్, వెనకాల ఉన్నవాళ్ళు, నేను ఎన్ని విషయాలు చెప్పాను? దేవుణ్ణి అంటే దేవుణ్ణి సేవించడం అంటే ఎన్ని విషయాలు చెప్పాను? 4 చెప్పాను. 4 కదా. 1 దేవుణ్ణి ప్రేమించుట, 2వది దేవునికి లోబడి ఉండుట, తర్వాత దేవునికి భయపడుట,
ఇలాగా దేవుని ప్రేమించుట, దేవునికి లోబడుట, దేవునికి విధేయులయునుట, ఇది దేవుని సేవించట్లో ఈ భాగం అనమాట. అయితే ఇలాగ మనం దేవుని సేవించాలి కనుక చెప్పినటువంటి ఇశ్రాయేలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అలాంటి విషయంలో నుంచి తప్పిపోయినారు. సరే, ఇప్పుడు నేను స్టోరీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి నాన్న. ఇది ఒక ప్రాంతంలో, ఇది చూడండి, ఒక ప్రాంతంలో ఎవరున్నారంటే 2 అమ్మాయిలు ఉన్నారనమాట. ఎంతమంది ఉన్నారు? 2 అమ్మాయిలు ఉన్నారు. 2 అమ్మాయిలు ఉంటే ఆ 2 అమ్మాయిలు ఎలాగంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఇద్దరు ఎలాంటి వాళ్ళంట? మీకు కూడా ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చారా? మీ వాడు వచ్చాడా? మీ తమ్ముడు కాదు, ఫ్రెండ్ తీసుకురాలేదు కదా. సరే, అయితే ఇక్కడ ఒక పాపకు ఇంకొక పాప ఎలా ఉందంటే ఫ్రెండ్స్గా ఉందన్నమాట. 2 ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు వారిలో ఒక పాప పేరు ఏం పేరంటే ఫిన్నీ గ్రేస్. ఏం పేరు? పిన్నీ గ్రేస్ అనే ఒక పాప ఉంది. అయితే ఆ పాప చక్కగా దేవుని ఎరిగింది, ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది, బైబుల్ చదువుతూ ఉంటుంది, దేవుని విషయాలు చాలా శ్రద్ధగా వింటూ ఉంటుంది అనమాట. అలాంటి పాపకు ఏం జరిగిందంటే కొన్ని దినాలు గడిచిపోయిన తర్వాత ఇంకొక పాప స్నేహితురాలు అయిపోయింది. ఇప్పుడు స్నేహితులైనప్పుడు 2 కలిసి వెళ్తున్నారు కదా, అలా వెళ్తున్నప్పుడు ఏమంటుందంటే తను మాట్లాడుతూ ఉంది. ఈ ఫిన్నీ గ్రేస్ ఏం చెప్తుందంటే ఆ జూడీతోటి తనతో చెప్తా ఉంది, అబ్బా నువ్వు కూడా యేసయ్యని నమ్ముకుంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి కొన్ని విషయాలు దేవుని ప్రేమను గురించి తెలియజేసింది. ఎందుకు? వాళ్ళ ఫ్రెండ్ కూడా ఏం కాకూడదని, నరకానికి వెళ్ళకూడదని కదా. అలాగనే దేవుని ఎరిగిన బిడ్డలు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ బంధువులు కానీ దేవుని ఎరగకపోతే అమ్మో యేసయ్య దగ్గరకు వస్తే చాలా క్షేమం ఉంది, మేలుంది. ఒకవేళ యేసయ్య దగ్గరికి రాకపోతే ఏముంది? ఆపద ఉంది, నిత్య నరకం ఉంది, శిక్ష ఉంది కదా అని ఈ విషయాలు మనకు తెలుసు. కాబట్టి మనం ఏం చేస్తాము? ఫ్రెండ్స్కి చెప్తాం కదా. ఇప్పుడు ఆ పాప కూడా ఏం చేసిందంటే వాళ్ళ ఫ్రెండ్కి చెప్పేసింది. చెప్తే నేను కూడా యేసయ్యని నమ్ముకుంటాను అబ్బా అని చెప్పింది. ఎవరు? రెండో పాప పేరు ఏం పేరు? జూడీ. ఏం పేరు? జూడీ అనే పాప చెప్పింది అనమాట. ఏమనంటే నేను కూడా యేసయ్యని నమ్ముకుంటాను. సరే, యేసయ్యని నమ్ముకున్నావు కదా, యేసయ్యకి ప్రతిరోజు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. మీరు చెప్పాలి, ప్రతిరోజు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తర్వాత బైబుల్ చదవాలి. ఇలాగా ప్రార్థన చేయటం అంటే ఏం చేయటం అన్నట్టు? దేవునితో మాట్లాడటం కదా. ప్రార్థన చేయటం అంటే దేవునితో మాట్లాడటము. మరి బైబుల్ చదవటం అంటే దేవుడు మనతో మాట్లాడటం. అయితే ఇలాగా ప్రార్థన చేయటం, దేవునితో మనం మాట్లాడుతున్నాము. తర్వాత దేవుడు కూడా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడని ఈ విషయాలను తెలుసుకున్నటువంటి ఫిన్నీ గ్రేస్ ఏం చేసిందంటే వాళ్ళ ఫ్రెండ్కి చెప్పింది. బాగుంది, అయితే దేవుడు నాతో మాట్లాడతాడా అని చెప్పేసి నాకు కూడా ఇష్టమే, మరి నేను చేస్తాను అనగానే సరేనని చెప్పేసి చాలా ఇష్టంగా అమ్మాయి ఏం చేసిందంటే ఫిన్నీ గ్రేస్ వాళ్ళ ఫ్రెండ్కి బైబుల్ కొని ఇచ్చేసింది అనమాట. ఇప్పుడు బైబుల్ ఇస్తే ప్రతిరోజు అబ్బా నేను ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానో తెలుసా? మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక నుంచి నేను ఎలా ఉంటానంటే చక్కగా బైబుల్ చదువుతాను, ప్రార్థన చేస్తాను, ఎప్పటికీ నేను మర్చిపోను. ఏం చేయటం? ప్రార్థన చేయటం, బైబుల్ చదవటం నేను ఎప్పటికీ మర్చిపోను, ఖచ్చితంగా చేస్తానబ్బా, ప్రామిస్. మీరైతే ఏమంటారు కదా, మీ ఫ్రెండ్స్తో చెప్తారు కదా, ప్రామిస్ అబ్బా నేను ఖచ్చితంగా చేస్తాను, నేను చెప్పలేదు అసలుకి ఏమీ అబద్ధాలు అని ఇలా చెప్తారు కదా ఫ్రెండ్స్తో. అలాగనే ఆ పాప కూడా ఏం చేస్తుందంటే ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్తో చెప్పింది. సరేనని చెప్పేసి ఇలా బైబుల్ ఇచ్చింది. అలా కొన్ని రోజులు బైబుల్ చదువుకుంటూ పోతా ఉంది. ఆ బైబుల్ చదువుతున్న తర్వాత ఏం జరిగిందంటే చాలా ఆత్మీయంగా మంచిగా ఉంది. ఎవరు అమ్మాయి? ఏం పేరు? జూడీ. జూడీ. ఏం పేరు? జూడీ అనే పాప చక్కగా బైబుల్ చదువుకుంటా ఉంది, ఆత్మీయంగా ఉంది. తర్వాత కొన్ని దినాలు కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ పాప ఏం చేస్తుందంటే ఇంకా బైబుల్ చదవట్లా. రాను బైబుల్ చదవటం మానేసింది, సరిగా ప్రార్థన చేసుకోవట్లేదు, దేవునిలో సరిగా ఉండటం లేదు. అలాగ ఉండకపోవటం వలన ఒకరోజు అకస్మాత్తుగా కొన్ని దినాలు గడిచిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కలిసిందనమాట. వాళ్ళ ఫ్రెండ్ పేరు ఏం పేరు? ఫిన్నీ గ్రేస్ కదా. ఈ పాప కలిసింది, వాళ్ళ ఫ్రెండ్ కలిసి హాయ్ బాగున్నావా అని చెప్పేసి ఇలా పలకరించుకుందనమాట. బాగున్నానని చెప్పేసానని వాళ్ళిద్దరు నడుచుకుంటా వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఏమన్నదంటే ప్రార్థన చేసుకుంటున్నావా? చేసుకుంటున్నాను. బైబుల్ చదువుతున్నావా అంటే ఏం సమాధానం చెప్పటల్లా. ఎందుకు చెప్పటల్లా? చదవట్లేదు కాబట్టి తను చెప్పట్లేదు అనమాట. సరే, ఇప్పుడు చదవట్లేదా? ఎందుకు అలా చదవట్లేదు?
యేసయ్యని ప్రేమిస్తానన్నావు కదా, యేసయ్య వాక్యం చదువుతానన్నావు కదా, ఎందుకు అలా ఉండిపోయావని చెప్పేసి ఈ విషయాల గురించి ఆ పాప చెప్తా ఉంటే లేదు అని చెప్పేసి సరిగా చెప్పలేకపోతా ఉంది, తడబడిపోతూ ఉంది. సరే ఇప్పుడు మనము బైబిల్ నుంచి ఒక విషయం చదువుకుందామా, ఏది చదువుకుందాం చెప్పు అని చెప్పేసి అంటుందన్నమాట. అంతకుముందు చాలా ఆత్మీయంగా ఉంది కనుక ఆ వాక్యాలు బాగా జ్ఞాపకం ఉన్నాయి, మంచిగా చదివేది, చాలా చక్కగా దేవునిలో ఎదుగుతూ ఉంది. ఇప్పుడు దేవునికి వెనుకబడిపోయింది కనుక వాక్యాలు గుర్తు రావట్లేదు. ఏ వాక్యం చదువుదామంటే ఏమీ చెప్పలేకపోతుంది. అప్పుడు ఆ అమ్మాయి ఎవరంట, ఫిన్నీ గ్రేస్ కదా, ఇప్పుడు ఆ పాప ఏం చెప్తుందంటే ఒక వాక్యం తీసి చదివిస్తూ ఉంది. ఏ వాక్యం చదువుదామంటే ఇప్పుడు మనం ఒక వాక్యం చదువుదామా అని వెంటనే బైబిల్లో నుంచి ఒక వాక్యం తీసింది. ఏ వాక్యం తీసిందంటే కీర్తన గ్రంథం 50వ అధ్యాయం. కీర్తనలు 50వ అధ్యాయం. మీరు ఎవరు తీయొద్దు నాన్న, నేను చెప్తాను జాగ్రత్తగా ఉండి, ఎందుకంటే మీరు తీసేకల టైం దాటిపోయింది కదా. కీర్తనలో 50వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక మాట రాయబడింది, దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మ్రొక్కుబళ్ళు చెల్లించుము. దేవునికి ఏం చేయాలంట, దేవునికి ఏం చేయాలా, స్తుతియాగము చేయము, నీ మ్రొక్కుబళ్ళు చెల్లించుము. అంటే దేవునికి స్తుతియాగము చేయాలి, తర్వాత దేవునికి ఏం చేయాలంట, మ్రొక్కుబళ్ళు చేయాలి. మనం ఇందాకలా స్తుతులు చెల్లించాము కదా, ఎలా స్తుతించాము దేవుణ్ణి? రే నాన్న మీరు అందరూ చూస్తున్నారు కానీ గుడ్లు తెరిచి ఏం అర్థం కావట్లే మీకు. పాటల ద్వారా మనం దేవుని స్తుతించాము కదా, పాటల ద్వారా దేవుని స్తుతించాము. తర్వాత ఇప్పుడు మనం మ్రొక్కుబళ్ళు అంటే దేవునికి ఎలాగైతే ఏదైతే చెప్తామో దాన్ని చేయటమే మ్రొక్కుబడి చెల్లించినట్లు అనమాట. అయితే ఇప్పుడు ఈ పాప ఏం చేసింది, దేవుని స్తుతిస్తూ ఉందా, ప్రార్థన చేస్తూ ఉందా, సరిగా వెనకబడిపోయింది కదా. దేవునికి ఏదైతే మ్రొక్కుకుందో దాన్ని చెల్లించట్లా. ఏం మొక్కుకుందా అమ్మాయి? వెరీ గుడ్ నాన్న. ఏం చేసిందంట, ప్రార్థన చేస్తాను, తర్వాత బైబుల్ చదువుతానని మొక్కుకుంది కదా, అలా చేయట్లేదు. మనం ఏదైనా వాగ్దానం చేస్తాం కానీ చేస్తామని దాన్ని ఏం చేయలేకపోతున్నాం కదా. ఇది నెరవేర్చబడని వాగ్దానం. అర్థమైపోయిందా? సరే, ఇలా ఉండిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఇక ఆ విషయాన్ని తెలుసుకున్నారు. అప్పుడు ఆ పాప ఏం చెప్తుందో తెలుసా, అంటుంది కదా, కాదు వాళ్ళ ఫ్రెండ్ తోటి, కాదు ఫిన్నీ గ్రేస్, నేను ఏం చేస్తున్నానో తెలుసా, నీతో ఉన్నప్పుడు చాలా భక్తిగా ఉన్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, దేవుని విషయాలు వింటున్నాను, కానీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నాకెందుకో అసలు చదవాలనిపించలేదు, ప్రార్థన చేసుకోవాలనిపించలేదు, నేను ఇలా ఉండిపోయినానని తను వెంటనే ఏం చేస్తుందో తెలుసా, లోపట చాలా బాధపడిపోతూ ఉంది, బాగా ఏడుస్తూ ఉంది. లోపట కొంతమంది ఏం చేస్తారు, లోపట ఏడ్చుకుంటారు కదా, అలా ఏడ్చుకుంటా ఉన్నారు. అయితే అలా ఏడ్చుకుంటా ఉంది. ఎవరు ఏడ్చేది? గర్ల్స్ చెప్పండి నాన్న. జూడీ. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, జూడీ ఎందుకు ఏడుస్తుంది, ఏదైతే చెప్పిందో దాన్ని చేయలేదు కనుక బాధపడతా ఉంది కదా, నేను నెరవేర్చలేకపోయాను నీతో చెప్పిన మాటను అని అంటుందన్నమాట. అలాగనే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు కూడా ఏం చేస్తున్నారంటే దేవునికి విధేయులమై ఉంటామని, లోబడి ఉంటామని, ఇంకా దేవునికి ఎలా ఉంటారని, సేవిస్తామని, ప్రేమిస్తామని, ఇలా ఈ 4గా చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ఏది చేయట్లేదు. ఇలా నడుచుకుంటూ పోతా ఉన్నారు, యాత్రలో పోతూ ఉన్నారు, కొన్ని విషయాలు చేస్తున్నారు, కొన్ని విషయాలు చేయట్లేదు. మీరు కూడా ఎలా ఉంటారు, దేవుని సందుకు వస్తారు కదా, సరే కూర్చోమంటే కూర్చోరు, వాక్యం వినమంటే వినరు, అల్లరి చేయకూడదంటే చేయకుండా ఉండరు, చేస్తూనే ఉంటారు. అయితే ఇలా ఉంటారు. కానీ ఇశ్రాయేలు కూడా మనలాంటి వాళ్ళే కనుక వాళ్ళ యొక్క పరిస్థితులు కూడా ఏంటంటే దేవునికి ఏదైతే చెప్పారో దాన్ని చేయలేకపోతున్నారు అన్నమాట. అయితే ఇశ్రాయేల్ గురించి మనం ఇప్పుడు ఈ వాక్యము ఎక్కడుందో తెలుసా, ఈ స్టోరీ గురించి ఎక్కడుందంటే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో మనకుందనమాట. అంటే ఈ యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండంలో, ఇంకా ఎక్కడంటే మనకి కావాల్సింది న్యాయాధిపతుల గ్రంథంలో, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పే స్టోరీలో ఉన్నాయన్నమాట. అయితే ఇశ్రాయేలీలు వాళ్ళు అలాగా దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేర్చకుండా అలా జీవిస్తూ వచ్చారన్నమాట. అలా జీవించటం వలన వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా ఏం జరిగిందంటే ఇప్పుడు చెప్పినాను కదా, ఇది ఇలా ఉండిపోయింది. తర్వాత ఈ రెండవదిగా చూస్తే ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడని చెప్పాను కదా, ఈ వ్యక్తి ఎవరు, యెహోషువ. ఎవరు? యెహోషువ అనమాట. ఈ వ్యక్తి యెహోషువ.
యెహోషువ ఇశ్రాయేలుతో చాలా విషయాలు చెప్పాడనమాట. దేవుని ఇలా ప్రేమించాలని, ఇలా జీవించాలని చెప్పిన తర్వాత ఇప్పుడు ఈయన ఎలా ఉన్నాడు? ముసలాయన అయిపోయాడు కదా, చాలా ముసలాయన అయిపోయాడు. ఇలాగుండి ఆయన అంటున్నాడు కదా, ఇశ్రాయేలు ప్రజల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, ఇదిగో చేయి చూపిస్తూ ఉన్నాడు అనమాట. కనబడతా ఉందా? వీళ్ళందరూ ఇశ్రాయేలీలు అనమాట. ఇశ్రాయేలుకి వెళ్ళి చూసుకుంటా యెహోషువ గారు ఏం చెప్తున్నాడంటే, మీరు ఇలా దేవుని ప్రేమించండి. మీరు దేవునికి ఏం చేశారు? వాగ్దానం చేశారు కదా, దేవుణ్ణే సేవిస్తామని. అలాగనే సేవించండి. అలాగ సేవిస్తే మీకు ఏముంటుందో తెలుసా? ఎటువంటి కీడు నష్టం ఉండదు. ఇలాంటి వాటన్నిటిని దేవుడే ఏం చేస్తాడంటే వాటన్నిటి నుండి విడిపిస్తాడు. మనం వెళ్ళే దారిలో, ఆ యాత్రలో వాళ్ళు చాలా దేశాలు దాటుకుంటూ వెళ్ళాలని చెప్పాను కదా, ఆ దాటుకుంటూ వెళ్ళే దేశాల్లో చాలామంది శత్రువులు ఉన్నారన్నమాట. ఆ శత్రువులు ఉంటే వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడు? వారిని నశింపజేస్తాడు. వాళ్ళందరినీ మీ ఎదుటి లేకుండా తొలగిస్తాడు. అయితే మీరేం చేయాలి? దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి సేవించాలి. ఇలా ఉండండి అని చెప్పేసి ఈ యెహోషువ గారు ఏం చేస్తున్నాడు? వాళ్ళకి హెచ్చరిస్తున్నాడు, వాళ్ళకి చెప్తా ఉన్నాడు అనమాట. ఇలాగ చెప్తా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ఖచ్చితంగా చేస్తామని అలాగనే ఒప్పుకున్నారు. అలాగ ఒప్పుకొని వాళ్ళు అలాగున్నారు. ఇంకా ఏమంటున్నారు తెలుసా? ఇంకా యెహోషువ గారు అంటున్నారు కదా, మీరు యెహోవాని హత్తుకొని ఉండాలి. ఎలా ఉండాలంట? హత్తుకొని ఉండాలి కదా. అంటే దేవునికి దగ్గరగా ఉండాలి. హత్తుకోవడం అంటే ఏంటి? దగ్గరగా ఎలా వస్తాము? వెరీ గుడ్ నాన్న. ఎలాగంట? దేవుని ప్రేమించడం ద్వారా. ఇంకా అంతేకాకుండా దేవునికి దగ్గరగా రావటం అంటే ఇంకొక విషయం ఏముందంటే దేవుని సన్నిధికి రావటము. దేవుని మందిరానికి వస్తే దేవునికి దగ్గరగా వచ్చినట్లు కదా. మనం ఎక్కడో ఆడుకుంటా ఆయా స్థలాల్లో ఉన్నాం మనకు, దేవునికి దగ్గరగా ఉన్నట్లా లేదు కదా. అందుకని దేవునికి దగ్గరగా ఉన్నట్టు కాదు. అయితే దేవునికి దగ్గరగా రావాలంటే దేవుని సన్నిధికి రావాలి. అప్పుడు యెహోషువ గారు ఈ మాట అంటున్నాడు, మీరు దేవుని సన్నిధికి అంటే దేవుని హత్తుకొని ఉండండి, దేవునికి సమీపంగా ఉండండి ఈ విషయాలు చెప్తాను అనమాట. అది యెహోషువ గ్రంథం 23:8 అక్కడ రాయబడతా వచ్చింది. అయితే ఇక తర్వాత ఇంకా హత్తుకొనటే కాకోకుండా దేవునికి విధేయులై ఉండి ఇలాగ ఉండటం వలన దేవుడు ఆయన చాలా మంచిగా మీ యందు ఆయన కార్యాలు జరిగిస్తాడు. ఎందుకంటే మీకు ఎలాంటి లోటు లేకుండా జరిగిస్తాడు. ఎలాగ లోటు లేకుండా అంటే ఇశ్రాయేలీలు వారి యాత్రలో ఉన్నప్పుడు మనం జీవిస్తూ ఉన్నాం కదా. ప్రతిరోజు మనకేం కావాలి? ఆహారం కావాలి, వాటర్ కావాలి, ఇంకా ఏం కావాలి? మరి నేను చీర కట్టుకున్నాను, మీరు కూడా చీర కట్టుకుంటున్నారా? అంటే వస్త్రాలు కావాలి కదా, బట్టలు కావాలి, తర్వాత ఆహారం కావాలి, తర్వాత నీళ్ళు కూడా కావాలి. ఇలాంటివన్నీ కూడా ప్రభు ఏం చెప్తున్నాడంటే నేను మీకు ఇస్తానంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏమీ కష్టపడకుండా వారు యాత్రలోనే ఉన్నారు. వారు నడుచుకుంటూ ఆ దినాల్లో వాళ్ళకి వాహనాలు లేవు కదా. వాళ్ళు కనాను దేశానికి వెళ్ళాలి కనుక ఆ యాత్రలో ఉన్నప్పుడు ప్రభు ఏం చేశాడో తెలుసా? వాళ్ళకి చక్కగా ఆ దేశానికి, ఏ దేశానికంట గాల్స్ చెప్పాలి నాన్న, ఏ దేశానికి పంపిస్తాన్నాడు దేవుడు? కనాను దేశానికి కదా. ఆ కనాను దేశానికి చేరుస్తానన్నాడు కనుక ఆ దేశానికి వెళ్ళే వరకు వారికి ఏం చేస్తున్నాడంటే మంచి ఆహారం ఇస్తున్నాడు అనమాట. వాళ్ళు వండుకోవడానికి ఏమి వండుకోవట్లా. వాళ్ళకి ఆకాశం నుండి ప్రభు ఏం పంపిస్తున్నాడు? మన్నాని పంపిస్తున్నాడు కదా. మన్నాని పంపిస్తున్నాడు. బండలో నుంచి నీళ్ళు వస్తున్నాయి బండలో నుంచి. ఆకాశం నుండి మన్నా వస్తుంది. ఇలాగ వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి కాళ్ళు నొప్పులే లేవు. మీరైతే కొద్ది దూరం నడిస్తే ఎలా ఉంటుంది? కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అని అంటారు కదా. కానీ వాళ్ళకి అలాంటిది లేకోకుండా దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు ఈ ఎండాకాలంలో మనం ఏం చేస్తాము? పగలు వేసుకున్న బట్టలు, వస్త్రాలు సాయంత్రం దాకా ఉంచుకొని నైట్ కూడా అంతే ఉంటారా? కొంతమంది ఉంటారు కానీ కొంతమంది ఉండరు. ఏం చేస్తారు? మళ్ళీ స్నానం చేసి మళ్ళీ మార్చుకుంటారు కదా. ఇలాంటి చెమట లేకోకుండా, ఇలాంటి ఆహారం కాకోకుండా, అంటే ఆకలి కాకోకుండా, ఆకలైన సమయంలో దేవుడు ఆహారం ఇస్తున్నాడు, దప్పికైన సమయంలో దాహాన్ని తీరుస్తున్నాడు. వస్త్రాల మటుకి ఏ మాత్రం చెమట పట్టుకోకుండా దేవుడు చల్లని మేఘాన్ని ఇచ్చి వాళ్ళు నడిపిస్తూ ఉన్నాడు. ఇలాగ వాళ్ళ యాత్రలో ప్రభు ఏం చేస్తున్నాడంట? ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తాడు. అందుకనే దేవుడు మీ యందు గొప్ప కార్యాలు చేస్తాడని ఈ యెహోషువ గారు ఎవరికి చెప్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నారు కదా. ఇలాగ చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో ఏముంటాయి అని చెప్పాను? ఆ దేశాలు దాటుకుంటూ వెళ్ళాలి కదా.
ఏం చేయాలి? దేశాలు దాటుకుంటూ వెళ్ళాలి కనుక ఆ దేశంలో, నేను ఇందాక చెప్పాను ఏ దేశం అని చెప్పాను, వాళ్ళని ఏ దేశంలో చేరుస్తానన్నాడు? కనాను దేశంలో కదా. కనాను దేశంలో ఇదిగో ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఏమున్నాయి? చాలా మంచి ఫ్రూట్స్ అనమాట. అక్కడ ఏవి కావాలంటే అవే. ఆ దానిమ్మ కానీ, అంజూర కానీ, ఇంకా ఆలివ్ కాయలు కానీ, ఇంకా ఏమున్నాయి? యాపిల్ కాయలు ఉన్నాయి కదా. ఇలాంటివన్నీ కూడా అనేక రకమైనవి. మరి ముఖ్యంగా ద్రాక్షాలు అక్కడ కదా. ఇలాంటి ఫ్రూట్స్ అన్నీ కూడా ఆ దేశంలో ఉన్నవి. అయితే ఆ దేశపు పంట చాలా శ్రేష్టమైంది. ఆ దేశంలో ఇలాంటివన్నీ ఉన్నాయి కనుక మీరు చక్కగా వీటన్నిటిని స్వతంత్రించుకోవచ్చు, తీసుకోవచ్చు అని ప్రభువు చెప్పిన మాటలను యెహోషువ గారు చెప్పారనమాట. చెప్పిన తర్వాత వాళ్ళు అలాగనే అనుకుని వాళ్ళు చక్కగా విని దాని ప్రకారంగా ముందుకెళ్తా ఉన్నారు. ముందుకెళ్తా ఉన్నప్పుడు ఆయా ప్రాంతాలు దాటుకుంటూ వెళ్తూ ఉంటే ఏం జరిగిందంటే, ఆ ప్రాంతాలు దాటుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి ఆ దేశాల్లో దేవుని ఎరిగినటువంటి ప్రజలు కూడా ఉన్నారు కదా. ఎందుకంటే దేశాలు దాటుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఎవరు ఉంటారు? అన్ని జనులు ఉంటారు కదా. మన మొక్కలమేనా ఉంది లోకంలో? ఎవరున్నారు? ఇంకా దేవుని ఎరిగినటువంటి ప్రజలు కూడా ఉన్నారు కదా. వాళ్ళకేముంటాయి మరి? వాళ్ళకేముంటాయి? మనకి మన దేవుడు ఉన్నట్టే వాళ్ళకి కూడా ఎవరుంటారు? వాళ్ళ దేవుడు ఉంటాడు కదా. ఎవరున్నారు? వాళ్ళకి వాళ్ళ దేవుడు ఉన్నాడు అనమాట. ఇప్పుడు వాళ్ళు ఆ యాత్రలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇలా 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 వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉందంటే ఆ దేవుడు కూడా కనబడతా ఉన్నాడు. కనబడతా ఉందా? అసలు మీకు అర్థమైపోతా ఉంది అది ఎలా ఉంది? దేవుడు అంటే ఏం చేస్తారు? మన యెహోవా ఏం చేస్తారు? మాట్లాడతాడు కదా. ఎవరితో మాట్లాడాడు? మనతో మాట్లాడతాడు కదా. ఇందాక వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది కదా, మాట్లాడటం అంటే ఏందంట? దేవుడు ఎలా మాట్లాడతాడు? వెరీ గుడ్. మీరు అందరూ ఎవరు సరిగ్గా వింటున్నట్లేరా? విన్నప్పుడు ఏం చేయాలంటే గుర్తుపెట్టుకుని తొందరగా చెప్పేసేయాల. మీరు అలాగనే ఉన్నారనుకో, ఆంటీ మీకు చాక్లెట్లు ఎవరు అంతే తీసుకుని వెళ్ళిపోతారు. నువ్వు చెప్తున్నావు, నీకు ఖచ్చితంగా ఇప్పిస్తానుగా. అయితే మన దేవుడేమో వాక్యం ద్వారా మాట్లాడతాడు, కానీ ఇది అలాగనే ఉండిపోతుంది అనమాట. అదేంటి? విగ్రహం. ఏంటి? విగ్రహం మాట్లాడుతుందా? మాట్లాడదు కదా. విగ్రహం ఎక్కడ పెడితే అక్కడే. ఇప్పుడు నేను ఉన్నాను, నాలో జీవం ఉంది కనుక నేనేం చేస్తున్నాను? కదులుతున్నాను, చేతులు పక్కకు పెడుతున్నాను, మీకు చూపిస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, ఇవన్నీ చేస్తున్నాను కదా. కానీ ఆ విగ్రహం ఇప్పుడు నేను ఎక్కడ పెట్టానో అక్కడే ఉంటుంది. నేను తీస్తేనే అది బయటకు వస్తుంది అనమాట, లేకపోతే అక్కడే ఉండిపోద్ది. కానీ వాళ్ళకి అలాంటి దేవుళ్ళు చాలామంది, అనేకమైన దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళు దేశాలు దాటుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు ఒక దేశం కూడా ఉంది, మోయాబు దేశం కూడా ఉందన్నమాట. ఏ దేశం ఉంది? ఆయా దేశాలు దాటుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు అలాగుంటూ వచ్చిందనమాట. అలా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఆ దేవుళ్ళు ఉన్నారు. ఇక తర్వాత ఏం జరిగిందంటే ఆ దేవుళ్ళలో వాళ్ళు మాట్లాడే దేవుళ్ళు కాదు. ఆ మాట్లాడే దేవుళ్ళు కాకపోతే ఇప్పుడు ఆ దేవుణ్ణి వాళ్ళు ఏం చేస్తున్నారంట? సేవిస్తూ ఉన్నారు. ఎవరు సేవించేది? అన్ని జనులు, దేవుని ఎరిగినటువంటి వారు కదా. వాళ్ళు అలాగా ఆ దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారు. కానీ మన దేవుడిని మనం సేవిస్తున్నటువంటి మన దేవుడు ఎలాంటి వాడు? మాట్లాడే దేవుడు. అయితే మాట్లాడే దేవునితో మనం ఏం చేయాలా? మాట్లాడాలి కదా. అలాగ మాట్లాడుతూ మనము దేవునితో ప్రార్థన చేసుకుంటూ అనేకమైనటువంటి విషయాలను దేవుని ద్వారా తెలుసుకుంటూ దేవుని కొరకు జీవించాలి. అయితే ఇప్పుడు ఇలాగ ఆ ప్రాంతంలో అనేకమైనవి ఉన్నాయి. వాటన్నిటిని ఏం చేయాలో తెలుసా? వీటన్నిటిని తీసివేయాలి. వాటన్నిటిని తీసివేయాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? అక్కడ మీకు ఏం కనబడుతుంది? అసలు ఫోటో ఫైటింగ్ చేస్తున్నారా? ఫైటింగ్ కాదు నాన్న. ఫైటింగ్ చేస్తే దాని మీద ఏం ప్రయోజనం? అందుకనే సరే ఎలా ఫైటింగ్ చేస్తున్నారో చెప్పేనా? మీకు దగ్గరగా లేరు కాబట్టి మీకు కనబడట్లా. అంకులోళ్ళ దగ్గర ఏమున్నాయంటే కొన్ని వస్తువులు, పరికరాలు ఉన్నాయి. దాంట్లో ఒక గుణపం లాంటిది, సుత్తె లాంటిది, అలాంటివి ఉన్నాయి. అవి ఏం చేయటానికి? విగ్రహాలను తొలగించటానికి.
పడగొట్టడానికి, తీసివేయటానికి. అందుకని ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏమని చెప్పాడంటే, నేను యెహోవాను, నేను మాత్రమే దేవుడును, నన్నే సేవించాలి. అందుకని నిర్గమకాండంలో కూడా దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞల్లో ఒకటి, మీ దేవుడు నేను యెహోవాను, నేను తప్ప వేరొకరు ఉండటానికి వీల్లేదు అని నేను దేవుడు చెప్పాడు కదా. అంతేకాకుండా ఇంకా ఏమని చెప్పాడో తెలుసా, దేనిని పోలైన విగ్రహాన్ని చేసుకోకూడదు. ఏం చేసుకోకూడదంట? దేన్ని బట్టి కూడా విగ్రహాన్ని చేసుకోకూడదు. ఒకవేళ యేసయ్య ఇలా ఉంటాడని ఆయన్ని కూడా విగ్రహం చేసుకోకూడదు. అలాగ చేసుకోకూడదని దేవుడు చెప్పాడు కదా. అయితే వాళ్ళకి విగ్రహాలు ఉన్నాయి, ఆ విగ్రహాలను తీసేసినట్టుగా వాళ్ళకి ఇది కనబడతా ఉందన్నమాట. అయితే ఇలాంటివన్నిటినీ అలా కనబడతా ఉన్నాయి, వాళ్ళు మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నారు. ఇదే కాకోకుండా ఇంకా ఏమున్నాయో తెలుసా, ఆయా ప్రాంతాలకు వెళ్తూ ఉన్నప్పుడు అన్నీ కనబడతా ఉన్నాయి అన్నమాట. ఒక్కచోట కాడ కాదు కదా, చాలా స్థలాలకు వెళ్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని అట్లా కనబడతా ఉంటాయి. ఒకవేళ ఈ ప్రాంతం దాటుకొని ఇంకొక ప్రాంతానికి ఇట్లా వెళ్తుంటే మళ్ళీ అక్కడ ఉండిపోతూ ఉంటాయి. ఇలాగా చాలా స్థలాల్లో ఏమున్నాయి, ఎక్కడ చూసినా ఏమున్నాయి, విగ్రహాలు. ఎందుకంటే దేవుని ఎరిగినటువంటి అన్యజనులు చాలామంది ఉన్నారు కనుక వాళ్ళు ఇష్టానుసారంగా తొలగిపోయి వాళ్ళ యొక్క జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారన్నమాట. అలాగే కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఇంకా ఏం జరిగిందంటే, ఆ సమయంలో ఇదిగో చూడండి, వాళ్ళకి మన ప్రజలకు కూడా, దేవుని ప్రజలకి కొన్ని పరిస్థితులు ఏర్పడినప్పుడు వాళ్ళు ఇలా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఎవరంట? దేవుని ప్రజలు కదా. దేవుని ప్రజలకు ఏదైనా పరిస్థితులు ఏర్పడితే ఏం చేసేవాళ్ళు? ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. అదే అన్ని జనులు అయితే ఏం చేసేవాళ్ళు? అక్కడ ఏం చేస్తున్నట్టు, దేవుని విగ్రహం దగ్గర ఏం చేస్తున్నారంట, వాళ్ళ దేవుడి దగ్గర ఇలా ప్రార్థన చేస్తున్నట్టుగా కనబడుతుంది. అయితే మన దేవుడి దగ్గర మనం ఎలా ఉంటాము? పూర్తిగా ఇట్లా సాష్టాంగపడి నమస్కారం చేస్తాం కదా. అయితే ఇలా కాకోకుండా దేవుడు మిమ్మల్ని విడిపించాలంటే మీరు ఏం చేయాలా? బలి అర్పించాలా. మీరు దేవుని మాట వినాలా, దేవుని కొరకు జీవించాలా, దేవుణ్ణే హృదయంలో కలిగి ఉండాలా. దేవుని కంటే ఎక్కువగా ఏది మీ హృదయాల్లో పెట్టుకోకూడదు అని చెప్పేసి దేవుడు చెప్పిన మాటలన్నింటినీ యెహోషువ గారు ఆ ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పినప్పుడు ఆ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే విన్నారు, కానీ వాళ్ళ జీవితాల్లో అంత సరైన విధానంలో వాళ్ళు అనుసరించలేకపోతే ఇంకా తర్వాత వాళ్ళ కోసం ఏం చేయాలి? బలు అర్పించాలి కదా. వాళ్ళ కోసం ఏం చేయాలి? బలి అర్పించాలి. బలి అర్పించడానికి ఏముంది అక్కడ? రాళ్ళు. ఇంకా ఏం కనబడుతుంది? డాగ్ కాదు నాన్న, ఇది గొర్రె పిల్ల. బలి అర్పించడానికి ఉపయోగించే జంతువేదో తెలుసా? గొర్రె. ఏంటంట? గొర్రె పిల్లను బలి అర్పిస్తారనమాట. ఈ గొర్రె పిల్ల రక్తం చేత వాళ్ళకి ఏముందో తెలుసా? విడుదల ఉంది. వాళ్ళకి ఆ గొర్రె పిల్ల రక్తం చేతనే విమోచన ఉందని అక్కడ తెలియపరచబడతా ఉందన్నమాట. అంటే వాళ్ళు ఏదైతే పాపాలు చేస్తున్నారో, ఏదైతే అపరాధాలు చేస్తున్నారో, దేవునికి వ్యతిరేకంగా ఎలాగైతే జీవిస్తున్నారో దాని కొరకై దాని నుండి విడిపించబడాలంటే ఈ గొర్రె పిల్లని ఏం చేయాలంట? చంపేసేయాల. చంపేస్తే అప్పుడు దాని యొక్క రక్తం ద్వారా వాళ్ళకి విముక్తి కలుగుతుందని వాళ్ళకి దేవుడు చెప్పాడు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపం నుండి మనల్ని విడిపించడానికి ఏం చేసినాడు? మన పాపం నుండి మనల్ని విడిపించడానికి ఆయన కూడా రక్తం కార్చాడు కదా. రక్తం కార్చాడా లేదా? మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తండి. అబద్ధాలు చెప్పొద్దు, నిజంగా చెప్పాలి. నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను ఇంటి దగ్గర, ప్రతిరోజు దేవుని వాక్యం వింటాను, మమ్మీ డాడీ వాళ్ళతో నేను దేవుని మందిరానికి వస్తానన్న వాళ్ళు చేతులు ఎత్తాలి. అయితే చాలామంది రావట్లా. మీరు ప్రార్థన చేసుకుంటారా? అయితే ప్రార్థన చేసుకుంటే మీకు తెలిసిపోయింది కదా, యేసయ్య మన పాపాల కోసం ఏమైనాడు? చనిపోయినాడు కదా, బలి అయిపోయినాడు. ఇప్పుడు ఈ గొర్రెపిల్ల ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజల కోసము బలి చేయబడిందో, కట్ చేయబడిందో, దాని యొక్క రక్తము బయటకు వచ్చేసిందో, అలాగనే మన ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా మన పాపముల కోసం ఏం చేసినాడంట? బలి అయిపోయినాడు కదా. ఎక్కడ బలి అయిపోయినాడు? సిలువలో. ఇది ఎక్కడ? ఇది ఒక బండ మీదలాగా కనబడుతుంది కదా, ఒక బలిపీఠంలాగా కట్టి దాని మీద బలి అర్పిస్తారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా కలువరి సిలువలో ఆ గొల్గొతా కొండ పైన ఆయన ఏం చేయబడ్డాడు? బలి అర్పించబడ్డాడు అనమాట. ఆయన్ని యెహోవా దేవుడు బలి అర్పించాడు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, అంటే ఆయనను నలగొట్టుట యెహోవాకు ఇష్టమైన, అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని నలగొట్టము ప్రభు అయిన యెహోవాకు ఏమైందంట? ఇష్టమైంది. ఎందుకో తెలుసా? మనందరి దోషముల కొరకు, మనందరి పాపముల కొరకు ఆయన ఏమైనాడంట?
బలి చేయబడినాడు అనమాట. ఆయన రక్తం చిందించాడు. ఆ రక్తం చేతనే మనకేముంది ఇప్పుడు? పాప విమోచన ఉంది, పాప క్షమాపణ ఉంది కదా. అందుకని మనం అందరం ఏం చేస్తామో ప్రార్థన చేసుకుంటాం. మీరు అందరూ ప్రార్థన చేసేటప్పుడు ఇలా ప్రార్థన చేస్తారా? యేసయ్యా నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించు, నన్ను రక్షించు, నీ రక్తం చేత నన్ను కడుగని ప్రార్థన చేస్తారా? మమ్మీ వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా వినలేదా మీరు ఎప్పుడు? మీరు విన్నారా? మమ్మీ డాడీ వాళ్ళు, అంకుల్ వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని చేస్తారు? యేసయ్యా నువ్వు నా కోసం బలైపోయావు, నువ్వు నా కోసం ఏం చేసావు? నీ రక్తాన్ని కార్చావయ్యా, నీ రక్తంలో నా ప్రతి పాపమును కడిగి వేసేవయ్యా, నీ కొందనాలని ప్రార్థన చేస్తాం కదా. మీకు కంటత వాక్యాలు ఎంతమందికి వచ్చు? కంటత వాక్యాలు అంటే ఇప్పుడు నేర్పించేవి కదా. అంతకుముందు ప్రతి వారం సండే స్కూల్కి వస్తారు కదా. అప్పుడు ఆ వాక్యంలో ఒక వాక్యం ఉంది, యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక 1:9. యోహాను పత్రికలో ఏ కంటత వాక్యం ఉంది? అసలు బాగా అందరికి అలవాటైపోయిందే కదా. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయని ఈ వాక్యం ఉంది కదా. ఆయన రక్తమే మనల్ని కడిగి పవిత్రపరిచిద్ది కనుక ఇప్పుడు ఈ గొర్రెపిల్ల ఏ విధంగా ఇశ్రాయేల్ ప్రజల కొరకై బలైపోయిందో, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం ఏమైనాడంట? బలైపోయిన వాడుగా ఉన్నాడనమాట. అయితే ఇలాగా మన ప్రభువు మన కొరకు బలైపోయినాడు. అయితే ఇక తర్వాత ఏం జరిగిందంటే, ఇప్పుడు చూడండి, ఈ విషయంలో దేవుడు అనేక ప్రాంతాల గుండా ఇశ్రాయేల్ నడిపిస్తున్నాడని చెప్పాను కదా. వాళ్ళకి కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక తర్వాత దేవుడు అంతేకాకుండా దేవుడు తన దూత ద్వారా కూడా, ఎవరి ద్వారా అంట? తన దూతను పంపించి అన్నట్లుగా దేవుడు తన దూతను కూడా అలా పంపించి దేవుడు వాళ్ళతోటి మాట్లాడేవాడుగా, వాళ్ళకి సహాయం చేసేవాడుగా అలా ఉంటున్నాడు. ఇంకా అంతేకాకుండా వాళ్ళకి జీవితంలో ఎలా ఉందంటే, ఆ దేశంలో అనేకమైన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆ దేశంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారో తెలుసా? కనానీలని, పెరిజ్జీలని, హెవ్వీలని, యబూసీలని, గిర్గాషీలని 7 రకాల జనాంగం ఉన్నారు. వాళ్ళందరూ ఎవరంటే అన్యజనులు. ఇందాక చెప్పుకున్నాం కదా, మనం ఇందాక ఈ పిక్చర్ పెట్టుకున్నాం కదా. అలాంటి అన్యజనులకు అలాంటి దేవుళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళందరూ దేవుని ఎరిగినటువంటి ప్రజలు కనుక వాళ్ళకి అలాంటి దేవతలు ఉన్నారు, అలాంటి వాటిని కొలిసేవాళ్ళు. అయితే వాళ్ళే ఎక్కడున్నారో తెలుసా? చివరిగా మనం చెప్పుకుందాం, ఇక ముగించేసుకుందాం నాన్న. వాళ్ళు ఎక్కడున్నారంటే, ప్రభు ఏ దేశం ఇస్తానని వాగ్దానం చేశాడు? కనాన దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు కదా. ఇప్పుడు ఈ కనాన దేశంలోకి వెళ్ళేటప్పటికి ఆయా ప్రాంతాల్లో ఉండటమే కాదు కానీ ఇంకా ఎక్కువ మంది జనాంగం ఎక్కడున్నారో తెలుసా? అన్యజనులుగా 7 జాతుల ప్రకారంగా వాళ్ళందరూ కూడా విగ్రహారాధికులుగా దేవుని సేవించినటువంటి వాళ్ళు, అన్యజనులైనటువంటి వాళ్ళు ఆ కనాన దేశంలో ఉన్నారు. ఎక్కడున్నారంట? కనాన దేశంలో కూడా ఉన్నారనమాట. ఆ కనాన దేశంలో ఉంటే ఆ కనాన దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభు ఏం చేస్తున్నాడు? ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విడిపించి ఆ కనానీయులను తీసివేసి దేవుడు ఆ దేశాన్ని వారికి స్వాచ్ఛంగా ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే వారి దేవతలు ఇలాంటివన్నీ అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. వాళ్ళ దేవతలు ఎలాంటి వాళ్ళంట? నోరుండి కూడా ఏం చేయలేరు, మాట్లాడలేరు, కళ్ళుండి చూస్తున్నట్టే కనబడుతుంది కానీ చూడలేరు. ఇంకా ఏముండి చెవులున్నా ఆ దేవతల ముందు ఏమి ప్రార్థన చేస్తున్నా అవి వినిపించుకోవు, కాళ్ళున్నా నడవలేవు. ఇలాంటి వారిగా వాళ్ళు ఉంటూ వచ్చినారు. వాళ్ళ దేవుళ్ళు బయలు దేవతలు. వాళ్ళు ఇంకా ఆయా దేశాల్లో ఉన్నటువంటి దేవతలు ఏంటంటే కెమోష్ దేవత, ఇలాగ ఎన్నో దేవతలు చాలామంది ఉంటూ వచ్చినారన్నమాట. అలాంటి వారు. అయితే అలాంటి దేవుళ్ళని సేవించుకోకుండా నిజమైన దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి సేవించాలని ఎవరు చెప్పారు? యెహోవా దేవుడు చెప్పాడు. యెహోవా దేవుడు చెప్పిన తర్వాత ఇంకెవరు చెప్పారు? ఇశ్రాయేలు ప్రజలకు చెప్తుంది ఎవరు? యేసయ్య చెప్పాడు నాన్న. యేసయ్య చెప్పిన మాటలు ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు నేను మీ ఎదురుగా నించొని చెప్తున్నానా? యెహోషువ. ఏం పేరు? యెహోషువ గారు ఇశ్రాయేలు ప్రజలకి మాటికి హెచ్చరిస్తున్నాడు అనమాట. మీరు ఇలాగ జీవిస్తేనే, లేకపోతే మీకు ఎన్నో కీడులు ఉన్నాయి అని దేవుడు మిమ్మల్ని విడిచిపెడతాడు, ఇంకా అంతేకాకుండా శత్రువులకు అప్పచెప్తాడని చెప్పేసి చాలా విషయాలు చెప్తున్నారు. అలాగనే వాళ్ళు సరిగా వినిపించుకోకుండా, దేవునిలో జీవించుకోకుండా వాళ్ళు వెళ్తా ఉన్న దినాల్లో ఏం జరిగిందో తెలుసా? చాలామంది శత్రువులు అటాక్ చేస్తూ వచ్చినారన్నమాట. వాళ్ళ మీద దాడి చేస్తూ వచ్చినారు. ఎవరి మీద? ఇశ్రాయేలు మీద. ఎందుకు దాడి చేసినారు? వాళ్ళని వెళ్ళగొట్టాలని. ఇంకొకటి ఏందో తెలుసా? దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు చేయట్లేదు కాబట్టి దేవుడే శత్రువులకు వాళ్ళని ఏం చేశాడు? అప్పగించేశాడు.
దేవుని ప్రజలను కూడా శత్రువులకు అప్పగిస్తాడా? అప్పగిస్తాడు. ఎందుకంటే మనం చెప్పింది చేయకపోతే ఎలా ఉంటుంది? దేవుడు అలా వదిలేస్తాడు. ఇప్పుడు మీ మమ్మీ మీ డాడీ ఏదైనా చెప్పారనుకో, అది చెప్పింది చేయకపోతే ఏం చేస్తారు? దెబ్బలు తింటారు కదా. చెప్పింది చేయకపోతే ఏం చేస్తారు? దెబ్బలు తింటారు. అలాగనే యెహోవా దేవుడు చెప్పినటువంటి మాటలు ఇశ్రాయేలు ప్రజలు వినకపోవటం వలన ఏం జరిగిందంటే శత్రువులు వాళ్ళని దెబ్బలేసారు. శత్రువులు ఏం చేశారంట? దెబ్బలేసారు. అంటే వాళ్ళు కొంతమందిని చంపేశారు, కొంతమందిని కొట్టారు. ఇలాగ ఎన్నో పరిస్థితులు గుండా ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. కారణం ఏంటి? ఎందుకు అలా దెబ్బలు తింటున్నారు? దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించటంలా, దేవుని కొరకు జీవిస్తామని చెప్పేసి అలాగ జీవించలేకపోతున్నారు కనుక వాళ్ళ జీవితాల్లో అలాంటి నష్టము కలుగుతూ ఉంది. అయితే మన ప్రభుని యేసుక్రీస్తు వారు అలాగ బలిగా అర్పించబడ్డాడు కనుక ఆ అర్పించబడినటువంటి దేవుణ్ణి గుర్తించిన మన జీవితాలు అలా ముందుకు కొనసాగాలి. అయితే చివరిలో మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఇశ్రాయేలు విధేయత చూపిస్తే ఏముంటుందంట? గొప్ప ఆశీర్వాదం ఉంది. ఇశ్రాయేలు విధేయత చూపిస్తే ఏముంది? ఆశీర్వాదం ఉంది కదా. ఆశీర్వాదము అది చెప్పలేదనమాట. ఆ ఆశీర్వాదము మనుషులు ఎవరు కూడా ఇవ్వలేరు కదా. ఎవరిస్తారు మరి? దేవుడు ఇచ్చేదే కదా. అందుకని బైబిల్లో ఒక మాట రాయబడింది, యెహోవా ఆశీర్వాదము చాలా గొప్పదని. అది మనుషులు కష్టపడితే అది వచ్చేది కాదు. అలాంటి ఆశీర్వాదము ప్రభు ఇస్తానన్నాడు. ఒకవేళ ఇప్పుడు అనారోగ్యం ఉంది, అనారోగ్యం రాకుండా కాపాడాడంటే మనకు అది ఆశీర్వాదమే. ఎందుకో తెలుసా? అనారోగ్యం వస్తే ఏమవుతుంది? మనం జబ్బును పడిపోతాము, నీరసం అయిపోతాము, ఇంకా చాలా బలహీనం అయిపోతాము. ఇంకా ఏం ఖర్చు అవుతాయి? డబ్బులు ఖర్చు అయిపోతాయి. మనం మాటికి హాస్పిటల్కి తిరుగుతూ ఉండాలి. తర్వాత మెడిసిన్ వేసుకోవాలి. ఆ మెడిసిన్ పడకపోతే ఇంకొంచెం రివర్స్ అయిందంటే మనకి ఇంకా ఇబ్బంది అయిపోతుంది. ఇలాంటివన్నీ రాకోకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించి మనల్ని క్షేమంగా ఉంచడనుకో అది గొప్పది కదా. ఇంకా ఆశీర్వాదంలో ఇంకొకటి ఏంటంటే మరి ముఖ్యంగా ప్రాముఖ్యమైనది రక్షణ అనేది కూడా గొప్ప ఆశీర్వాదము. ఏంటిదంట? రక్షణ అంటే ఏంది? శిక్ష నుండి తప్పించబడటమే రక్షణ. ఇలాంటి రక్షణ అనేది అది లోకంలో ఎవ్వరు కదా. మమ్మీ డాడీ వాళ్ళు ఇచ్చే రక్షణ ఏందో తెలుసా మీకు? ఒకవేళ ఇల్లు ఉంటుంది, ఇల్లు మనల్ని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. ఎలా రక్షిస్తుంది? ఎండ నుండి, చలి నుండి, వర్షం నుండి రక్షిస్తుంది. అదే ఒకవేళ ఇల్లు లేకపోతే ఏమైపోతాము? వర్షానికి తడుస్తాము, ఎండకి ఎండిపోతాము. బయట ఉండేవాళ్ళు కదా, బాగా ఎండ వచ్చేస్తూ ఉంది, గాలి వస్తుంది, చలి వస్తుంది. చలి వచ్చినప్పుడు కూడా వణికిపోతూ ఉంటారు. ఇల్లు లేకపోతే, ఏది ఆశ్రయం లేకపోతే ఏమైపోతారు? చాలా ఇబ్బందులు పడిపోతారు కదా. ఎండ టైంలో ఎండలకు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వర్షాకాలంలో వర్షం ఎక్కువైపు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే చలికాలంలో కూడా చలి ఎక్కువైపోయి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే వీటన్నిటి నుండి రక్షించడానికి మన మమ్మీ వాళ్ళు మనకి ఏ విధంగా ఇల్లును ఆశ్రయంగా రక్షణ గృహంగా ఉంచారో దానికంటే కూడా ప్రాముఖ్యమైనది యేసయ్య గొప్ప రక్షణ ఇస్తున్నాడు. ఆ రక్షణ ఎలాంటిదంటే రాబోయే శిక్ష, రాబోయే ఉగ్రత నుండి మనల్ని తప్పిస్తున్నాడు అనమాట. అది ఎంత భయంకరమైందంటే ఈ ఎండ కంటే కూడా మించింది. దేనికంటే? ఎండ కంటే మించింది అనమాట. అలాంటి ఉగ్రత, అలాంటి శిక్ష నుండి మనం తప్పించడం కొరకై గొప్ప రక్షణ ఇచ్చాడనమాట. అయితే ఇలాంటి గొప్ప రక్షణ ఇచ్చినటువంటి ప్రభువుని మనం జీవిస్తూ ఆయన్నే కొనసాగిస్తూ మనం ఉండాలి. ఇలాగ దేవునికి విధేయులమై ఉండాలి. చివరికి వచ్చేటప్పటికల్లా ఇప్పుడు వారి జీవితాల్లో ఎలాగున్నారంటే దేవునికి వాగ్దానం చేసినటువంటి వాళ్ళుగా ఇలాగనే ఉండిపోయారు. ఇప్పుడు కొంతకాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు యెహోషువ ఏమైపోయినాడు? చనిపోయినాడు. యెహోషువ ఏమైనాడు? చనిపోయినాడు కదా. యెహోషువ చనిపోయిన తర్వాత వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇంకా తర్వాత ఏం జరిగిందంటే ఆ కాలంలో నా అంత వయసు వాళ్ళు యెహోషువ కాలంలో ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? అమ్మో ప్రభు ఇలా చెప్పాడు కదా, నేను ఇలా జీవించాలని నేను ఎదుర్కొన్నటువంటి నా పిల్లలకి చెప్తూ ఉంటాను. వాళ్ళు ఏమనుకుంటారు? మమ్మీ వాళ్ళు చెప్పారు కదా, ఆంటీ వాళ్ళు చెప్పారు ఇలా చెయ్యాలంటానని చెప్పేసి ఇలాగనే దేవుని ప్రేమించాలని ప్రేమిస్తూ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు నేను చనిపోయాను, ఏమా వింటున్నారా? నేను చనిపోయిన తర్వాత ఈ పిల్లలకి కొంచెం తెలుసు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? పాటిస్తూ ఉంటారు. ఇక రానున్న దినాల్లోకి నేను లేను కాబట్టి చెప్పేదాన్ని వాళ్ళు ఏమైపోతారు? మర్చిపోతారు కదా. మర్చిపోయి ఆ విషయాలను సరిగా పట్టించుకోరు. అలాగనే ఇశ్రాయేలు కూడా ఏం చేస్తారో తెలుసా? యెహోషువ గారు చెప్పి కొంతకాలం అయిపోయిన తర్వాత తను ఏమన్నాడంటే, నేను వృద్ధుడిని కనుక ఇక నాకు చనిపోయే సమయం దగ్గరకు వచ్చేసింది, మీరే జాగ్రత్తగా దేవుని విషయాలను పాటించండి, మిమ్మల్ని చక్కగా దేవుడు మంచి దేశంలో ప్రవేశపెడతారని చెప్తే సరేనని ఊంకొట్టారు. లేదు, ఇక తర్వాత రాను ఆయన చనిపోయిన కొద్ది కాలానికే
దేవుని విషయాలను మర్చిపోయారు. తర్వాత దేవుణ్ణి కూడా ఏం చేసినారంట? మర్చిపోయిన వారుగా ఉన్నారు. దేవుని కూడా మర్చిపోయారు. ఎవరు మర్చిపోయింది? ఎవరు? దేవుని ప్రజలే. దేవుని ఏం చేశారు? మర్చిపోయారు. ఇలాగ మర్చిపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను స్టోరీ చెప్తున్నా, నేను ఎవరో అంటే ఎట్లా ఉంటుంది? ఆంటీ మీరు ఇందాక స్టోరీ చెప్పారు కదా, నేను చూశానంటే నిజంగానే పిల్లలకి ఎలా ఉంది, గుర్తుంది, నన్ను చూసినారని చెప్పేసి అనుకుంటారు కదా. ఇప్పుడు దేవుని విషయాలు, ఎన్ని విషయాలు దేవుని విషయాలు గమనించారు, వాళ్ళు చూశారు. వాళ్ళకి ఆహారమైనప్పుడు ఏమి ఇచ్చాడు? మన్నాని ఇచ్చాడు. దాహమైనప్పుడు బండలో నుంచి, ఎక్కడి నుంచి ఇచ్చాడంట? మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుండి మన్నా వచ్చింది. భూమి మీద ఉన్నటువంటి బండ నుండి దేవుడు నీళ్ళు ఇచ్చాడు. ఎక్కడ వాళ్ళకి దప్పికైతే అక్కడ వాళ్ళు బండను కొట్టినా, బండతో మాట్లాడినా, ప్రభు చెప్పినట్టుగా వాళ్ళకి ఏమైంది? నీళ్ళు వచ్చేసినాయి కదా. వాళ్ళకి కాళ్ళు నొప్పులు లేకోకుండా, వాళ్ళ వస్త్రాలు పాతగిలేకోకుండా, చెప్పులు తెగిపోకుండా, ఇలాగా వాళ్ళు నడుస్తూ ఉంటే ఎండ దెబ్బ తగలుకోకుండా ఉండకుండా చల్లని మేఘాన్ని ఇచ్చేసి, ఇలాంటి కార్యాలన్నీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలు మర్చిపోయారు. ఎప్పుడు మర్చిపోయారు? యెహోషువ గారు చనిపోయిన తర్వాత, కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళ అంటే తండ్రులు కూడా చనిపోయారు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు? మర్చిపోయారు. ఇలా మర్చిపోయి ఎలాగున్నారంటే ఇక అసలు దేవుడు అంటేనే తెలియని ప్రజలుగా జీవిస్తూ వచ్చినారు. అలాంటి జీవిస్తూ వచ్చినటువంటి ప్రజలకు ఇప్పుడు మరలా దేవుడు హెచ్చరిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అలా దుఃఖిస్తూ ఉన్నారు, అలా బాధపడుతూ ఉన్నారు. మనకి ఇలాంటి పరిస్థితులన్నీ ఎందుకు వచ్చినాయి? మరలా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఆ విషయాలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కనాను దేశానికి వెళ్ళారు. ఇందాక చెప్పాను కదా, కనాను దేశంలో ఏమున్నాయి? మంచి పంట ఉంది. అక్కడికి పోయిన తర్వాత కనాను దేశంలో వాళ్ళకి ఇళ్ళు కట్టుకోలేదు, వాళ్ళు చెట్లు నాటలేదు, పొలం వేయలేదు. అయినప్పటికి కూడా అంతకుముందు ఎవరున్నారని చెప్పాను? కనాను దేశంలో 7 రకాల జాతుల ప్రజలు ఉన్నారని చెప్పాను కదా. వాళ్ళ ఒక్కళ్ళ పేరైనా చెప్తారా? చెప్పమ్మా. మీరైతే సరిగ్గా వింటలేదు నాన్న. యెహోషువ కాదు, యెహోషువ చనిపోయాడు కదా. కనాను దేశంలో 7 రకాల జనాంగం ఉన్నారు. వాళ్ళు యెబూసీలని, ఇంకా ఏం చెప్పాను, గిర్గాషీలని, అమోరీలని, ఇలాగా చాలామంది ప్రజలు అక్కడ అన్ని జనులుగా వాళ్ళు జీవిస్తూ వచ్చారు. కనానీయులు ఉన్నారు. కనానీయులు, పెరిజ్జీలు, హివ్వీలు, యెబూసీలు, గిర్గాషీలు, ఇలాంటి వారు, అమోరీలని చాలామంది జనాంగం అక్కడ ఉన్నారు కదా. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఇళ్ళు కట్టుకున్నారు. తర్వాత వాళ్ళు తోటలు నాటుకున్నారు, వాళ్ళు పొలాలు వేసుకున్నారు. ఇవన్నీ అక్కడ ఉండిపోయినాయి. దేవుడు ఏం చేసినాడు? శత్రువులందరినీ వెళ్ళగొట్టేసి ఆ పంటను, ఆ యొక్క గృహాలను, అవన్నీ ఎవరికిచ్చాడు? దేవుని ప్రజలకు ఇచ్చాడు. ఇప్పుడు దేవుని ప్రజలు సమృద్ధిగా వాటన్నిటిని అనుభవిస్తూ ఉన్నారు. ఎవరి వలన? దేవుని వలనే కదా. అయితే దేవుని వలన అయితే దేవునికి ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి, దేవునికి విధేయులై ఉండాలి. ఇంకా ఎలా ఉండాలా? దేవుని మాటలు వినాలి, దేవుని మాటకు లోబడి జీవించాలి. ఇలాగ జీవించటం వలన ఏమవుతుంది? దేవుడు ఇచ్చిన వాటన్నిటిని కూడా మనం ఏం చేయగలం? స్వతంత్రించుకోగలం కదా. అయితే దేవుడు ఇలాగా ఈ విషయాలన్నీ ఎక్కడున్నాయి అని చెప్పాను? బైబిల్లో ఉన్నాయి కదా. ఈ బైబిల్లో నుంచే దేవుడు ఆ విషయాలన్నిటిని కూడా మనకు బయలుపరుస్తున్నాడు. ఇంకా అంతేకాకుండా ప్రాముఖ్యంగా మనకి ఒకటి దీంట్లో రాలేదు, అదేంటంటే యేసు ప్రభు సిలువ గురించి కదా. యేసు ప్రభు సిలువ ఎట్లా కనబడుతుంది? మామూలుగా ఆకారం చూస్తే ప్లస్ ఆకారంలో కనబడుతుంది కదా. యేసు ప్రభు సిలువ ఇలా కనబడుతుంది కదా. ఇలా నిలువుగా, ఇలా అడ్డంగా, ఇలా ఉంటుంది. యేసు ప్రభు వారు ఇవన్నీ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అవన్నీ ఇశ్రాయేలుకి ఉచితంగానే ఇచ్చాడు కదా. ఏమి వాళ్ళు కష్టపడ్డారా? ఆ కనాను దేశంలో ఏం చేశారు? వాళ్ళు చక్కగా పొలాలు దున్నుకోలేదు, వాళ్ళు ఇంటికలు తయారు చేసి ఇల్లు కట్టుకోలేదు, ఇంకా చెట్లు నాటలేదు, వాళ్ళు పండ్లు తినటానికి, ఇలాంటివన్నీ ఏమీ చేయలేదు. కానీ ఎవరు చేశారు అవన్నీ?
దేవుడే కదా. దేవుడే శత్రువులందరినీ వెళ్ళగొట్టి నాటని తోటలను, వేయనటువంటి పంటను, కట్టనటువంటి ఇండ్లను వాళ్ళకి స్వాధీనం చేస్తూ వచ్చినారు. ఇలాంటివన్నీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఎంతో క్షేమంగా, వాళ్ళకి ఎంతో మేలుగా దేవుడు అంతగా సహాయం చేస్తూ వచ్చినాడు. అయితే మన ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా మనకి ఎన్నో విషయాలను తెలియజేస్తున్నాడు బైబిల్ ద్వారా. ఏ విషయాలను తెలియజేస్తున్నాడు ఈ బైబిల్లో నుంచి? ఈ బైబిల్లో నుంచి ఏం మాటలు చెప్తున్నాడంటే, ఆయన మాట విని ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం ఉందన్నమాట. అయితే ఆ వాక్యం ద్వారా మనం కూడా ఒక తీర్పు ఉంది, ఒక నిత్య నరకం ఉంది. దాని నుండి తప్పింపబడట కొరకై మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంట? ఆ కలువరి శిలువలో, ఎక్కడ? కలువరి శిలువలో ఆయన మన కొరకు ఏం చేయనాడు? చీళ్ళ కొట్టబడుతూ వచ్చినాడు కదా. కాళ్ళకు మేకులు కొట్టబడుతూ వచ్చినాయి, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది, ఇంకా పక్కలో బల్లెపు పోటు పొడవబడుతూ వచ్చింది. ఇలాగ నిలువెల్లా గాయాలు చేయబడుతూ వచ్చింది. అంటే ఆయన దేహం అంతా ఎలా ఉందంట? రక్తమయమైపోయింది కదా. రక్తమంతా కారిపోతూ ఉంది. అట్లే చివరికి ఏమైపోయింది? తన ప్రాణాన్ని కూడా మన కోసమే ఇచ్చినాడు అన్నమాట. ఆయన ప్రాణం పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే పాపం చేసిన వాళ్ళు అలాగ చనిపోవాలి, శాపగ్రస్తులు అలాగ చనిపోవాలి సిలువ మీద. అయితే ఆయన ఏ పాపం చేశాడు? ఏ పాపం చేయలేదు కదా. మీరు జాగ్రత్త వినాలి. నన్ను అడి చూడండి. చేతులు కట్టుకుంటాము, మాట్లాడక ఉంటాము, భక్తితో కూర్చుంటాం, యేసుని సంధింప. సండే స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ పాట వచ్చు. అందుకని ఎలా కూర్చోవాలంట? భక్తితో కూర్చోవాలి. చివరిగా ఈ మాట వినండి. యేసయ్య మన పాపాల కోసమే ఆ కలువరి శిలువలో అంత బలిగా చేయబడుతూ వచ్చినాడు. మీరందరూ చిన్న చిన్న పిల్లలు కనుక మీరేం చేస్తారు? దొంగతనాలు చేస్తూ ఉంటారు. పెద్దోళ్ళు చేస్తారు, మా అంతోళ్ళు కూడా. మా అంతోళ్ళు చేసే దొంగతనాలు అవి వేరు, మీ అంతోళ్ళు చేసే దొంగతనాలు వేరు కదా. మీరేం చేస్తారు? దొంగతనం. స్కూల్కి వెళ్తారు, ఏమీ తెలియనట్టుగానే కూర్చొని ఏం చేస్తారు? పిల్లల దగ్గర తీసుకొని బుక్స్ కింద ఇట్లా దాచిపెట్టేసుకుంటారు. ఆ పిల్లలు దేవుళ్ళు ఆడుకుంటూ ఉంటే, వాళ్ళు ఏడుస్తూ ఉంటే కూడా ఏం చేయరు? చెప్పనుగాక చెప్పరు కదా. చెప్పుకోకుండా అంతే సైలెంట్. తర్వాత ఏమంటారు? అబ్బాయి ఏం పోయింది నీది అని ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. ఇలాంటి దొంగతనాలు మనం తీసుకొని కూడా తీసుకోలేదని అబద్ధం ఆడతాము. మనం అబద్ధాలు ఆడేవాళ్ళము, దొంగతనం చేసేవాళ్ళము, చెడ్డగా దూషించే వాళ్ళము, అనేకమైన ప్రాంతాలకు వ్యర్థమైనటువంటి వాటికి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళము. ఇలాగ కాళ్ళతో చేసిన పాపాలకు, కాళ్ళకు ప్రభువుకి ఏమైంది? చీరలు కొట్లబడతా వచ్చినాయి కదా మేకులు. చేతులతో చేసిన పాపాలకు చేతులకు మేకులు కొట్లబడ్డాయి. చాలా ఆలోచన చేస్తూ ఉంటాము. ఏమని? వాడి పెన్ని ఎలాగ దొంగిలించాలి, వాడి ఎలేజర్ ఎలాగ దొంగిలించాలి, లేదా వాడు స్నాక్స్ తెచ్చుకుంటాడు తినేయి, చెప్పా పెట్టుకోకుండా ఏం చేస్తారు? అవన్నీ తీసేసుకుంటారు. అయితే ఇవి ఎలాగ దొంగిలించాలి అని ఒకవేళ డబ్బులు తెచ్చుకుంటే, మనీ తెచ్చుకున్నప్పుడు కూడా ఏం చేస్తారు? వాటిలో నుంచి తీసేసుకుంటారు కదా. ఇలాగ ఇవన్నీ ఎలా తీసేసుకోవాలని చేతులతో చేస్తూ ఉంటారు. ఆ చేతులతో చేసిన పాపాల నుండి దేవుడు మనల్ని రక్షించడం కొరకాయ చేతుల్లో ఏం చేసినాడంట? మేకులు కొట్టబడ్డాయి కదా. చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళకి మేకులు కొట్టబడ్డాయి, తలకు కూడా ముళ్ళ కిరీటం పెట్టబడింది, పక్కలో బల్లెపు పోటు. ఇలా హృదయంలో నుంచి ఆలోచించినవి, తల్లో నుంచి, చేతుల్లో నుంచి, కాళ్ళ నుంచి చేసిన ప్రతి వాటన్నిటి ద్వారా దేవుడు ఏం చేయబడినాడు? కొట్టబడ్డాడు కదా. అక్కడి నుంచి అంతటా రక్తం గారబడుతుంది. మనం చేసిన పాపాలకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమైనాడంట? బలైపోయినాడు. ఇందాక మనం చెప్పుకున్నాము, గొర్రెపిల్ల ఏ విధంగా బలైపోయిందో అలాగనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆ కలువరి శిలువలో మన కొరకు బలైపోయినాడు. ఎందుకో తెలుసా? ఆ శిక్షను మనం భరించలేము. ఈ ఎండలో చెప్పులు లేకుండా నడుస్తారా మీరు? నడుస్తావా? ఎంతసేపు నడుస్తావు? సాయంత్రం దాకా. ఇంకా బాగా ఎండ వస్తుంది. మే నెల వస్తుంది. ఈ ఏప్రిల్ అయిపోతే మే నెల కదా. మే నెలలో ఇంకా ఎక్కువ ఎండలో. ఆ ఎండలకు ఏం చేస్తాము? కొద్ది దూరం ఈ బండల మీద నడవమంటే ఏం చేస్తారు? అబ్బా కాళ్ళు కాలుతున్నాయి ఏం చేస్తారు? కాళ్ళు ఎత్తేసుకుంటూ నడుస్తారు కదా. కాళ్ళు కాలుతాయా కాలవా? యేసయ్య చూడండి, ఆయన కాళ్ళల్లో చీరలు కొట్టబడతా వచ్చినాయి. మన కాళ్ళు చేసిన పాపాలకు మనం కొద్దిగా ఈ ఎండే తట్టుకోలేమే. ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడినాయి, ఎంత రక్తం గారిపోయింది. రక్తం అంతా కార్చేశాడు. ఎందుకు? మన పాపాలని క్షమించాలని, మన పాపాలను కడిగివేయాలని ఆయన రక్తం అంతా కాచాడు. ఆ దేవునికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకుందామా? అయితే కంఠిత వాక్యం చెప్తాను, జాగ్రత్త వినండి. ఈ సమయంలో కంఠిత వాక్యము
యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 24వ వచనం. యెహోషువ 24 యెహోషువ గ్రంథము 24 బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి. పెద్ద పిల్లలు అయితే చిన్నపిల్లలు అయితే మౌనంగా వినండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 24వ వచనంలో నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. 24వ అధ్యాయము 24వ వచనం. అందుకు జనులు, ఆయన మన దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాటే విందుమని యెహోషువతో చెప్పిరి. ఇప్పుడు మీరందరూ నాతో పలకండి. దేవుడైన యెహోవానే సేవించదము. మరొకసారి పెద్దగా పలకాలి. మన దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. మన దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాటే విందుమని యెహోషువతో చెప్పిరి. యెహోషువ గ్రంథం యెహోషువ 24వ అధ్యాయం 24వ వచనం. యెహోషువ 24 మన దేవుడైన యెహోవానే సేవించదం, ఆయన మాటే విందుమని యెహోషువతో చెప్పిరి. అందరం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.